హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వినబోతున్న స్టోరీ ఏంటంటే నక్క మరియు వింటినారి. మరి ఎందుకు ఆలస్యం, వినిద్దామా? ఒక అడవిలో నక్క నివసిస్తుంది. దానికి చాలా అత్యాశ ఎక్కువ. సింహం, పులి వంటి క్రూర మృగాలు జంతువులను వేటాడి చంపి వాటి మాంసాన్ని అవి తిన్న తరువాత మిగిలిన ఎముకలను అంటుకొని ఉన్న మాంసాన్ని నక్క తినేది. ఎన్ని తిన్నా నక్కకు అత్యాశ చావడం లేదు. అన్నీ తనకే కావాలనుకునేది. ఒకరోజు ఒక వేటగాడు జింకను చంపి తన భుజంపై వేసుకొని వస్తున్నాడు. ఇంతలో ఒక పంది అతనికి ఎదురుపడింది. పందిని కూడా చంపి తీసుకొని తనకు మరికొంత ఆహారం దొరుకుతుందనుకున్నాడు. వెంటనే తన భుజాలపై ఉన్న జింక శవాన్ని పక్కన పెట్టి విల్లు ఎక్కుపెట్టి పందిని గురి చూసి కొట్టాడు. కానీ గురి తప్పిన ఆ బాణం పంది కాలికి తగిలింది. ఆ బాధను తట్టుకోలేక పంది వేటగాడిపై దాడి చేసి చంపేసింది. ఆ తరువాత కొద్దిసేపటికి పంది కూడా అక్కడే చనిపోయింది. వేటగాడు పందికి మధ్య జరిగిన పెనుగులాటలో వీరి కాళ్ళ క్రింద పడి ఒక పాము చనిపోయింది. అంటే ఇప్పుడు అక్కడ వేటగాడు, జింక, పంది, పాము కలిపి 4 శవాలు ఉన్నాయి. దురాశగల నక్క అక్కడికి వచ్చి వీటిని చూసింది. కనిపించిన వాటిలో ఏదో ఒక దానిని తినకుండా లోభగుణంతో ఏవో ఆలోచనలు చేసింది. ఆహా, నాకు చాలా రోజులకు సరిపడా ఆహారం దొరికింది. వేటగాడు జింక, పంది మాంసాలను కొన్ని నెలలు తినవచ్చు. ఈ రోజుకి పాము మాంసంతో సరిపెట్టుకుంటాను అని అనుకొని దేనిని తినలేదు. నక్కకు ప్రక్కనే పడి ఉన్న వేటగాడి విల్లు కనిపించింది. దాన్ని చూసిన నక్క ఇప్పటికీ ఈ బాణానికి ఉన్న నరాన్ని తిని సరిపెట్టుకుంటాను అని భావించి బాణానికి ఉన్న నరాన్ని కొరికింది. బాణానికి ఉన్న నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద అతి వేగంగా నిరాట్టుగా సాగి గుండెకు బలంగా తగిలింది. ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే చనిపోయింది. దొరికిన ఆహారాన్ని తినకుండా తరువాత తిందామని భావించి లోభంతో బాణానికి ఉన్న నరాన్ని తినాలనుకున్న నక్క అక్కడికక్కడే మరణించింది. మరి ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే లోభితనం అనేది చాలా ప్రమాదకరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోరల్ స్టోరీస్ అలాగే కథలను మా ఛానల్లో నేను డైలీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.